హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. ఇవాళైతే మనం వెళ్ళి ఆ కాంట్రాక్ట్ ఒప్పుకున్న ఇల్లు ఉంది కదా, వాళ్ళ కాడికి వెళ్ళి మెటీరియల్ తెచ్చుకోవడానికి అమౌంట్ అయితే తీసుకోవాలి. అమౌంట్ తీసుకొని మెటీరియల్ అయితే తీసుకురావడానికి అయితే వెళ్తున్నా. రెడీ అయ్యా ప్రజెంట్. ఇప్పుడే టిఫిన్ కూడా చేసేసా. ఇక్కడ మా తెలిసిన ఇంటి వాళ్ళేమో పొలం ఉంది, వాళ్ళకి పొలంలో వంకాయలు వేసారంట. వాళ్ళైతే వంకాయలు మనకైతే ఫ్రీగా ఇచ్చారు. చిన్న చిన్న వంకాయలు బాగున్నాయి కదా. ఇవాళ వంకాయ కర్రీ అయితే చేస్తారు మీ ఇంట్లో నాకు తెలిసి. ఓకే గైస్, వెళ్ళి మనం అయితే అక్కడ అమౌంట్ తీసుకొని బయలుదేరి వెళ్ళి మెటీరియల్ తీసుకురావాలి. ఆ వర్క్ అయితే గైస్ మా బాబాయ్ ఒప్పుకున్నాడు. 5,000 పక్క పెట్టిండు. నేనేమో 35,000 చెప్తే ఈయన 40,000 చెప్పిండంట. సరే ఆ 35,000కే మా బాబాయ్ చేస్తా అన్నాడు. సరే ఎవరు చెప్తే మా ఊళ్ళో వాళ్ళ మా బాబాయ్ కానీ నేను కానీ మా ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు అయితే ఆ ఇంటి పని అయితే చెయ్యాలి. 35,000 కాంట్రాక్ట్ అని చెప్పాను కదా గైస్. ఆ పని అయితే మిస్ అయింది. ఇందాక చెప్పా కదా మా బాబాయ్ చెప్పాక. ఆయన వెళ్ళి వాళ్ళ ఇంటి కాడే ఆ ఇల్లు వర్క్ అయితే ఆయన అయితే వెళ్ళి నేను కొంచెం తక్కువ రేటుకి చేస్తానని చెప్పేసి ఆయన అయితే ఒప్పుకున్నాడు. సరే ఎవరైతే ఒప్పుకున్నాడో ఆయనకి గిట్టుబాటు అయింది. తక్కువ రేటు చెప్పిండు. 28,000కో 27,000కో అయితే ఆయన ఒప్పుకున్నాడు. నేను చెప్పిందేమో 35,000, నేను రూపాయి కూడా తగ్గినని చెప్పి అన్నాను. వాళ్ళు కూడా ఓకే అన్నారు. డబ్బులు వచ్చి తీసుకెళ్ళమని అన్నారు. తీరా మా బాబాయ్ వెళ్ళి ఇలా మధ్యలో అలా జరిగింది. ఇంకా మీరే అర్థం చేసుకోవాలి. పనుల దగ్గర కొన్ని ఇలా జరుగుతూనే ఉంటాయి. నేనేం పట్టించుకుని అలాంటివి. ఆ పని పోయింది. మాకు ఇంకో పని అయితే మళ్ళీ విత్ ఇన్ స్పాట్లో అయితే మళ్ళీ ఇంకో పని అయితే మాకు వెళ్ళింది. ఇప్పుడే క్యాష్ అయితే తీసుకున్నా, దాదాపు 10,000 దాకా. రాజపాలెం వెళ్ళి రాజపాలెంలో వర్క్ అయితే ఒకటి వచ్చింది. ఆ రాజపాలెం వర్క్కి మెటీరియల్ కాంట్రాక్ట్ ఒప్పుకుంది. 20,000కి ఒప్పుకున్నాను. జస్ట్ పైన పెంట్ హౌస్ లాగా మామూలుగా హౌస్ వేసుకున్నారు. దానికి ఒక గదికి వాల్ కేర్ చేయాలి, 2 గదులకి జస్ట్ ప్రైమర్ వేసేసి కలర్స్ ఎక్కియాలి. ఈ వర్క్ అయితే నేను ఒప్పుకుంది. ప్రజెంట్ ఆ వర్క్ రాజపాలెంలో ఉంది. ఆ రాజపాలెంలో వర్క్ కోసం డబ్బులు అయితే ఇప్పుడు ప్రజెంట్ తీసుకున్న 10,000 వెళ్ళి మెటీరియల్ తీసుకెళ్ళి రాజపాలెంలో ఆ ఇంట్లో అయితే మనం వేయాలి. ఇప్పుడు మా ఊళ్ళో వర్క్ అని చెప్పి అన్నాగా 35,000 రూపాయలు ఆ వర్క్ అయితే క్యాన్సిల్ అయిపోయింది. మా తమ్ముడు అయితే వెయిటింగ్ చేస్తుండు. ఏందన్నా ఇలా జరిగింది అని చెప్పేసి మా తమ్ముడు అయితే బాధపడుతుండు. వాడు నేనే ఇద్దరం వెళ్ళి రేటు మాట్లాడింది. ఆ 35,000 రూపాయల పనిది పోయింది లేరా. మనకు పనులు ఏమన్నా కరువా, అది కాకపోతే ఇంకోటి కస్తూర్బాయ్ హాస్టల్ ఒకటి ఉంది. ఆ హాస్టల్ పని 75,000ది. ఆ పని కూడా స్టార్ట్ చేసేది ఉంది. మేము ప్రజెంట్ అయితే ఈ చిన్న పనులన్నీ క్లియర్ చేసుకొని హాస్టల్ వర్క్ అయితే తర్వాత ఒక వారం 10 రోజుల తర్వాత ఆ హాస్టల్ వర్క్ అయితే మనం వెళ్ళాలి. అది గైస్ ఇప్పుడైతే ప్రజెంట్ పెట్రోల్ కొట్టించి మనమైతే బండికి పెట్రోల్ కొట్టించి వెళ్ళి మెటీరియల్ అయితే తీసుకురావాలి. అది నా ప్లాన్. ఓకే, వీడియో అయితే చూడండి ఎలాంటి ట్విస్ట్లో ఏందో. నేను ఒకటి అనుకుంటే ఏదో ఒక పని స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఇంకో పని దేవుడు కల్పించాడు. లైఫ్లో ఇంతే, ఇలా జరుగుతూనే ఉంటాయి. అన్నీ భరిస్తూ పోవాలి. ఓకే, క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది గాయస్. అసలు వాన తుప్పర్లు లైట్గా చిన్న తుప్పర్లు అయితే పడుతున్నాయి. చాలా బాగుంది. మా రోడ్డు చూడండి, మొత్తం పొలాలన్నీ పచ్చగా ఉన్నాయి. అసలు చూడండి, ఎక్సలెంట్ వ్యూ పాయింట్ అయితే ఎదిరిపోయింది. ఇక మా తమ్ముళ్ళు వెళ్తున్నారు, మా తమ్ముడి ఫ్రెండ్సే యాక్చువల్గా. అసలు మామూలు లేదు. అసలు క్లైమేట్ మాత్రం అదిరిపోయింది. జడివాన అందాల నవ్వులే అగ్గివాన మళ్ళీ వాన వస్తే. గుంటూరు నుంచి కొండమూడు దాకా అయితే రోడ్డు అయితే అదిరిపోయింది గాయస్. అసలు రోడ్డు చూసారుగా ఎంత బాగుందో, మంచిగా ఉంది. అది రోడ్డు అయితే హైవే రోడ్డు చేశారు. ఈ రోడ్డు మీద ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అన్ని గతుకుల రోడ్డు ఒకప్పుడు. ఇప్పుడైతే రోడ్డు మాత్రం అదిరిపోయింది. అసలు మనం అయితే మాటల్లో చెప్పలేము, అలా అయితే ఉంది రోడ్డు. మధ్యలో ఏమో పచ్చటి ఇక్కడైతే చెట్లు అయితే నాటుతాం అంటున్నారు. కొన్ని చోట్ల అయితే చెట్లు నాటారు ఆల్రెడీ. సూపర్ ఉంది గాయస్. అసలు రోడ్డు మాత్రం అదిరిపోయింది. పెయింట్ డబ్బాలు అయితే తీసుకున్నాం గాయస్. ఈ 2 అవి వచ్చేసి ఇంకో 2 ఆడ ఉన్నాయి. మొత్తం 4 పెయింట్ డబ్బాలు అయితే తీసుకున్నాం. తీసుకెళ్ళి రాజపాలెంలో పడేసి రావాలి. మళ్ళీ ఆటో వాడికి అయితే 300 అడుగుతున్నాడు.
రాజపాలెంలో పడేసి బండి మీద 2 సార్లు తిరుగుతాం. ఏమైంది? 100 రూపాయలు ఆయిల్ అయింది. వీళ్ళే గైస్ మనం ఒప్పుకుంది. డబ్బాలు అయితే పంచలో పెట్టేస్తున్నాం. ఈ కింద వర్క్ ఏమి మాకు చెప్పలేదు, పైన వర్కే చెప్పింది. ఒకసారి పైన మీకు చూపిస్తాను. ఇది పైన పెంట్ హౌస్లో మామూలుగా ఇది హౌస్ వేసుకున్నారు. ఇదంతా ప్రైమర్ కోటింగ్ ఎక్కించాలి మేము. ఈ గది ఒక్కదానికి వాల్ కేర్, అదేమో బాత్రూమ్. ఈ గదికి అయితే మనం వాల్ కేర్ పెట్టి పెయింటింగ్ వేయాలి. ఇదంతా మొత్తం ప్రైమర్ కోటింగ్ వేయాల్సింది. ఇటు ప్రైమర్ కోటింగ్, ఇటు వాల్ ఉంది కదా, ఈ బయట వైపు ప్రైమర్ వేసి కలర్ ఎక్కించాలి. ఇది ఈ ఇంటికైతే మేము రేపు వర్క్ స్టార్ట్ చేయబోతున్నాం. ఈ ఇంటికి అయితే మనం అమౌంట్ ఛార్జ్ చేసింది 20,000 పైన వర్కే. జస్ట్ మాకు ఒక 3-4 డేస్లో అయిపోయింది వర్క్. మెటీరియల్ మొత్తం కింద అయితే పెట్టిండు మన తమ్ముడు. మూడు బకెట్స్ తెచ్చిపెట్టాం ప్రజెంట్. అక్కడ ఇంకో బకెట్ ఉంది, వాల్కేర్ కట్ట ఉంది, అది కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. వచ్చే దారిలో ఏమో ఫుల్ వాన, చూసారుగా వాన ఎలా పడిందో. ఫుల్ వాన అయితే పడుతుంది, క్లైమేట్ సహకరించట్లే. తమ్ముడు తలుపేసి మనమైతే డబ్బాలు ఇక్కడ పెట్టేసాం. మేము పెయింట్ సామాన్లన్నీ తీసుకునేది ఇక్కడే గైస్. మాకు ఇక్కడేమో పెయింట్ బకెట్ ఒకటి ఉంది, ఇంకోటి వచ్చేసి వాల్కేర్ కట్ ఒకటి ఉంది. ఈ రెండు అయితే ఇక్కడ నుంచి తీసుకెళ్ళాలి. బయట ఏమో వాన పడుతుంది. ఆ పెయింట్ సామాన్లు అవన్నీ అక్కడ ఇంటికాడ పెట్టేసి, ఇక్కడ మా ఊర్లో గుడి ఉంది, గుడి కాడ ఏమో ధ్వజస్తంభం లేపుతున్నారు. ధ్వజస్తంభం హోమం కోసం అయితే ఇదంతా చేస్తున్నారు డెకరేషన్. ఇదంతా హోమం చేసే ప్లేస్. ఇక్కడేమో కలశాలు అయితే పెడతారు. ఈయన మేస్త్రి రాంబాబు మేస్త్రి, మాకు తెలిసిన వ్యక్తే. ఇవన్నీ ముగ్గులు వేస్తారు. ఇక్కడ ముగ్గులేసి నీట్గా అయితే ఇక్కడ హోమం అయితే రేపు స్టార్ట్ చేస్తారు. ఇవాళ సాయంత్రం నుంచి అయితే యాక్చువల్గా స్టార్ట్ చేస్తారు. ఇది గైస్ ఇక్కడ మొత్తం చూసారుగా అంత నీట్గా అయితే రెడ్ కలర్ వేసి పూలు అయితే మొత్తం వేస్తున్నారు డిజైన్స్. ఎంత హోమం చేసే ప్లేసు ఇది చూసారుగా. తాటాకు పందిరి మొత్తం వేశారు గుడి ముందు. ఇక్కడ రామాలయం గుడి అనే ఉంది. ఆ రామాలయం గుడి ఎదురే ఇదంతా సెటప్ అయితే చేశారు. జస్ట్ ఒక 2 డేస్లోనే ఇదంతా సెటప్ అయితే చేశారు. చాలా నాకైతే నచ్చింది. ఇది చూడండి, జెండాపై కవిరాజు మొత్తం డెకరేషన్. ఇది పైన ఏమో జెండాపై కవిరాజు. మా కొండ అయితే చాలా అందంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూస్తుంటే వ్యూ పాయింట్ చాలా నచ్చింది నాకు. ఇటు చూస్తే ఏమో మొత్తం డెకరేషన్ వాళ్ళు డెకరేషన్ చేస్తున్నారు. లైటింగ్స్, మైక్స్, ఊరు మొత్తం ఇంకా మామూలుగా ఇది మొత్తం మోగిరు. ఇంకా 3 రోజులు అయితే ఇది జరిగింది. ఇది కొండకాడ అయితే మాకు ఇక్కడ అయ్యప్ప స్వామి మాలలు వేసిన వాళ్ళు ఇక్కడ పూజలు చేసుకోవడానికి ఇదైతే కట్టారు. ఈ శివాలయం దగ్గర మనకైతే ఈ ప్లేస్ ఇక్కడ బెంచీలు వేశారు. హాయిగా అయితే ప్రశాంతంగా చాలామంది అయితే ఇక్కడ సేద తీర్చుకుంటుంటారు. చాలా బాగుండిద్ది ఇక్కడ. హాయిగా అసలు చల్లటి గాలి. ఎండాకాలంలో ఎండ ఉన్నప్పుడు కూడా ఇక్కడైతే చాలా చల్లగా అయితే ఉండిద్ది ఈ ప్లేసు మొత్తం. ఇది వేప చెట్టు. ఇక్కడైతే మేము ప్రతిరోజు వస్తాం. వచ్చి అయితే ఇక్కడ కూర్చుంటాం, సరదాగా కూర్చుంటాం. నేనైతే అమెజాన్లో ఇది ఒకటి ఆర్డర్ చేశాను గైస్. ఇది అమెజాన్లో వచ్చేసి ఆర్డర్ చేశాను. ఇది SD కార్డ్ అంటారు దీన్ని. ఒకసారి తీసి చూపిస్తాను. ఈ SD కార్డ్ అయితే నేను ఆన్లైన్లో బుక్ చేశాను. ఇది చూడండి, 256 GB 400 MBPS మనకి ఇన్పుట్ అయితే ఉండిద్ది. అది మొబైల్ పెన్ డ్రైవ్ గో. ఇది చూసారుగా, మనకైతే మొబైల్కి వాడచ్చు, ల్యాప్టాప్కి కూడా వాడచ్చు. ఇది కొనడానికి కారణం ఏంటంటే, మనకు దాదాపు వీడియోస్ తీసి మొబైల్లో వీడియోస్ అన్నీ ఫుల్ అయిపోవడం కారణంగా ఇది అయితే అమెజాన్లో అయితే నేను బుక్ చేశాను. ఇది 250 GB 400 ఇన్పుట్ అయితే ఉండిద్ది. అంటే ట్రాన్సాక్షన్ అయ్యేది, కాపీ పేస్ట్ అయ్యేది. అయితే మనకు ఇది మొబైల్లో వీడియోస్ ఇప్పుడు నేను తీస్తున్నాను కదా, ఇవన్నీ వీడియోస్ తీయడం వల్ల ఏంటంటే నా మొబైల్లో ఉన్న స్టోరేజ్ అనేది ఫుల్
ఫుల్ ఈ వీడియోస్ అన్నీ స్ట్రక్ అవుతూ నాకు ఎడిటింగ్ చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. నాకు ఎడిటింగ్కి కొన్ని ఫైల్స్ ఉన్నాయి, ఆ ఫైల్స్ కూడా దీంట్లో కాపీ చేసుకోవాల్సిన పరిస్థితి. దీంట్లో కాపీ చేసుకొని నేనైతే ఇది పెట్టి యూజ్ చేసుకోవాలి. ఎడిటింగ్కి ప్రొఫైల్స్ వేరుగా ఉంటాయి, దానికోసం అయితే ఇది నాకు అవసరం అని తెలిసింది ఇంకా అవసరం కాబట్టి ఇది కంపల్సరీ తీసుకున్నాను. దీని ప్రైస్ ఎంత ఉంటుందో కూడా మీరు ఒకసారి కామెంట్ చేయండి. ఆ పెన్ డ్రైవ్ ఒకటి ఆన్లైన్లో కొన్నాను కదా గైస్, అది ఇంకా మొబైల్కి పెట్టుకొని మొత్తం వీడియోస్ అన్నీ ఫొటోస్ అన్నీ దానికి కాపీ పేస్ట్ అంటే ఉంటుంది కదా, అవి చేసుకుంటూనే అక్కడ నాకైతే సరిపోయింది. నిన్న మొత్తం అయితే నాకు అసలు ఇంకా అది చేసేసి ఇంటికి వచ్చి అన్నం తిని నిద్రపోయేసరికి చాలా టైం అయింది. ఇంకా ఇవాళ ఈ వీడియోస్ అయితే ఇంతే గైస్. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.